నిహాల్, గోల్డ్ రేట్ చూసావా? అది చాలా పడింది కదా! అది ఇంకా పడుతుందా లేదా పైకి పోతుందా? టెక్నికల్ గా చార్ట్ చూసి చెప్తా పదా. ట్రేడింగ్ వ్యూలో ఇది ఎంసెక్స్ గోల్డ్ చార్ట్. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఒక్కటే చూసుకుంటే దీన్ని బుల్లిష్ హరామీ ప్యాటర్న్ అంటాం. కానీ బుల్లిష్ హరామీ ప్యాటర్న్ ఎప్పుడు కూడా సపోర్ట్ జోన్స్ దగ్గర రావాలి. కానీ ఇదేమో పైన అప్ ట్రెండ్ ర్యాలీ దగ్గరకు వస్తుంది కాబట్టి ఇదైతే క్యాన్సిల్. తర్వాత సెకండ్ ఏంటంటే ఇంత ర్యాలీ ఇచ్చిన తర్వాత దీన్ని ఫస్ట్ టైం ఎప్పుడైతే కిందకు వచ్చిందో దీన్ని ఫస్ట్ పుల్ బ్యాక్ అంటాం. సో ఫస్ట్ పుల్ బ్యాక్ లో ఎప్పుడు కూడా బేరిష్నెస్ ఇంకా కంటిన్యూ అవుతుందని గ్యారంటీ ఉండదు. కొంచెం అప్టిక్ వచ్చి మళ్ళీ కిందకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ ఈ లెవెల్‌లో మనం రెసిస్టెన్సెస్ ఎక్కడ అని చూసుకుంటే ఇక్కడ ఈ గ్యాప్ ఫిల్లింగ్ జోన్ ఉంది కదా! 1,25,000 దగ్గర. ఇక్కడ వరకు మార్కెట్ స్ట్రగుల్ అయ్యి మళ్ళీ కిందకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదు ఈ గ్యాప్ ఫిల్లింగ్‌ని కూడా క్రాస్ అయ్యి 1,25,000 మార్క్ మళ్ళీ క్రాస్ అయితే అప్పుడు మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్ళే ఛాన్సెస్ గోల్డ్‌లో కనిపిస్తాయి. తర్వాత నేను రెగ్యులర్‌గా యూజ్ చేసే ఏడీఎక్స్ ఇండికేటర్‌ది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఉంది చూపిస్తా. హిస్టారికల్‌గా గోల్డ్ దాని యావరేజ్ ఏడీఎక్స్ కంటే ఎప్పుడైతే ఇలా పీక్స్ క్రియేట్ చేసిందో 1, 2, 3, 4 టైమ్స్. అదే టైంలో గోల్డ్ ఇక్కడ చూసుకుంటే గోల్డ్ కిందకొచ్చింది. ఇప్పుడు కూడా గోల్డ్ కన్సాలిడేట్ అయింది. మళ్ళీ ఇక్కడ కూడా గోల్డ్ కిందకొచ్చింది. ఇప్పుడు కూడా పీక్ క్రియేట్ అయింది కాబట్టి గోల్డ్ ఈదర్ కన్సాలిడేట్ అవుతుంది లేదా కిందకొస్తుంది అని చెప్పి ఈ టెక్నికల్ గా మనం అనలైజ్ చేయొచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఒకవేళ క్లియర్ గా బుల్లిష్ గా ఉండి టర్న్ అరౌండ్ అయి పైకి వెళ్తూ ఉంటే అప్పుడు కూడా మార్కెట్ కిందకొస్తుంది అన్న హోప్ లో మాత్రం ఉండకండి.